దీపిక పదుకొని మరొకసారి స్పిరిట్ వివాదంలో అయితే వచ్చిందనే చెప్పాలి. రీసెంట్ గా తన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయితే అవుతుంది. ఆ వీడియోలో తను ఏం చెప్తుందంటే, నేను ఒక మూవీలో అయితే యాక్ట్ చేయబోతున్నాను, తొందరలో వచ్చే మూవీలా. ఆ మూవీకి నన్ను అడిగారు, నేను కూడా ఓకే అని చెప్పాను. ఆ మూవీ ఓకే చెప్పిన తర్వాత అక్కడ ఏదైతే మేల్ గా ఉన్నాడో, మేల్ లీడో ఇంత అమౌంట్ రెమ్యునేషన్ ఇస్తారని చెప్పి నాకు తెలిసింది. సో నేను కూడా వెళ్ళి అడిగాను, నాకు కూడా అంతే అమౌంట్ కావాలి అని చెప్పి. బట్ వాళ్ళు మీ థియేటర్ కింద ఇంత అవుతుంది, సో మీకు అంత ఇవ్వలేమని అయితే నాకైతే చెప్పారు. ఈయన మూవీని అయితే వదిలేశాను. హీరోకి అంత ఇస్తున్నప్పుడు హీరోనికి ఇంత ఇవ్వడంలో తప్పేంటి? తనకంటే ఈయన పెద్ద ఫేమస్ ని, తనకంటే నాకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉందని చెప్పి అయితే దీపిక పదుకొని అయితే అంటుంది. చాలా మంది కూడా దీని మాటల్ని మన స్పిరిట్ మూవీ ప్రభాస్ గారిని ఉద్దేశించి అన్నదని చెప్పి అందరు కూడా స్పిరిట్ మూవీకి సందీప్ రెడ్డి వంగని ట్యాగ్ చేసి దీనికి ఇంత అయిందని చెప్పి మాట్లాడుతున్నారు. బేసిక్ గా ఆ వీడియో అనేది 6 years బ్యాక్ వీడియో. అది సోషల్ మీడియాలో కొంతమంది వ్యూస్ కోసం అని చెప్పి ట్రెండ్ అయితే చేస్తున్నారు. స్పిరిట్ మూవీ కూడా బాగా సూట్ అవుతుందనే ఉద్దేశంలో. ఇక్కడ రీసెంట్ గా ప్రణయ్ రెడ్డి గారు మన సందీప్ రెడ్డి వంగ చేసి అయితే ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా, తను ఇట్లా డిమాండ్ చేసింది, అలా డిమాండ్ చేసింది అని చెప్పి, సింక్ అవుతుంది అని చెప్పి ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అయితే చేస్తున్నారు. తను ప్రభాస్ కంటే పెద్ద స్టారింగ్ కాదు కదా, తను యాక్ట్ చేస్తే సింగిల్ గా యాక్ట్ చేసిందంటే 150 crores ప్రభాస్ లాగా డే వన్ కొడుతుందా చెప్పండి? ఇద్దరని పని కాదు కదా అది. సో బేసిక్ గా 6 years బ్యాక్ వీడియో. ఇప్పుడు అలాంటి మాటలు చెప్తే నవ్వుతారు జనాలు. ఎందుకంటే దీపిక పదుకొని ఉంటే నీకు ఎవరు 100 crores డే వన్ కొట్టి వస్తారు చెప్పండి? ప్రభాస్ గారి పేరు మీద కదా డే వన్ వచ్చేది తన స్పిరిట్ మూవీకి. మరి మీ ఉద్దేశం ఏమంటారు? కింద కామెంట్ చేయండి. ఆ వీడియో తప్పుగా సర్క్యులేట్ అయితే చేస్తున్నారు, అది అర్థమైందని అనుకుంటున్నాను.